మరి యొక్క మంగళవారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు దయచేస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రార్థనతో ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రులుగా మా ప్రియులందరూ వారి వారి గృహాలకు చేరుతూ ఉంటారు. వారిని దీవించండి, ప్రతి వారితో మీరు ఉండండి. ప్రతి వారు ఎందు భయభక్తులు కలిగి అయ్యా మరి వారి జీవితాలలో నీ యొక్క ప్రేమను, నీ యొక్క కృపను పొందగలిగే భాగ్యం దయచేయండి. మా ప్రభా, అక్కడక్కడ ఉన్న మా ప్రియులు, బంధువులు, వారి కుటుంబాలను కూడా మీరు దీవించి కాపాడండి. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క మా ప్రభా, వారికి కావలసిన సహాయాన్ని మీరే వారికి దయచేయండి నాయన. ఈ సాయంకాల సమయంలో సంఘానికి మీరు దయచేసిన దర్శనాలలో బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి మా ప్రభా, ఎన్నో సంవత్సరాలుగా ఈ బైబిల్ స్టడీని ప్రతి మంగళవారం సాయంకాలం మేము ధ్యానించుకొని మరి పరిశుద్ధ గ్రంథంలోని ఒక అధ్యాయాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు. మరి ఎక్కువ మంది వచ్చి నీ వాక్యాన్ని ధ్యానించాలన్న ఆశ వారికి పుట్టించండి నాయన. మరి మా ప్రభా, నీ వాక్యాన్ని మేము ఎంత తెలుసుకుంటే మరి మా నాయన ఈ లోకంలో అంతా మా ప్రభా మరి సాతానును జయించగలిగిన కృప దొరుకుతుందని ఆ యొక్క సత్యాన్ని ప్రతి వారు తెలుసుకునే భాగ్యం దయచేయండి. ఈ సాయంకాల సమయంలో మరి మా తండ్రి దినవృత్తాంత గ్రంథంలో 13వ అధ్యాయం నుంచి మీరు మాతో మాట్లాడబోతుండగా ఆ అధ్యాయంలోని పారమార్థిక సత్యాలు మా ప్రభా, ఆ దినము జరిగిన విషయాలు మా ప్రభా ఈ దినాలలో జరుగుతున్నాయని, అలాంటి పరిస్థితులే మా కుటుంబాలలో కూడా ఉన్నాయని మేము జాగ్రత్తగా మరి మీ వాక్యానుసారంగా మెలగగలిగే భాగ్యం మీరు మాకు ఇవ్వమని మా ప్రభా ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు మాకు దయచేయమని, వచ్చిన వారిని వింటున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 369వ పేజీ. దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయము మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. దినవృత్తాంతముల గ్రంథం, 2 Chronicles 13th chapter. దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. రాజైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబియా యూదా వారి మీద ఏలన ఆరంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయ, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె. అబియాకును యరొబామునకు యుద్ధము కలగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యరొబాము 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందుండు పెనురాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యరొబామా, ఇశ్రాయేలు వారులారా, మీరందరూ నాకు చెవియకుడి. ఇశ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెదనని మీరు తెలుసుకుందురు కదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడైన నెబాతు కుమారుడకు యరొబాము పనికిమాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేసెను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకా బాల్యదశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేనప్పుడును వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించెదరేమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను, లేవీయులను త్రోసివేసి అన్యదేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టెలతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడును దైవములు కాని వాటికి యాజకులు ఉడుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయ అస్తమయముల యందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభములను, ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము. కానీ దేవుడే మాకు తోడే మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయముందరు. యరొబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్లను కొందరిని ఉంచి సైన్యము యూదా వారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేసెను. యూదావారు తిరిగి చూచి
యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భటించిరి. యూదావారు ఆర్భటించినప్పుడు యరొబామును ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుటను యూదావారి ఎదుటను నిలవలేకుండానట్లు యెహోవా వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదావారి ఎదుట నుండి పారిపోయి దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున అబియాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలులో వారిలో 5,00,000 మంది పరాక్రమశాలులు హతులైరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. అబియా యరొబామును తరిమి బేతెలును దాని గ్రామములను, యెషాస్నాను దాని గ్రామములను, ఎఫ్రోను దాని గ్రామములను పట్టుకొనెను. అబియా బతికిన కాలమున యరొబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతని మొత్తినందు చేత అతడు మరణమొందెను. అబియా అభివృద్ధి నొందెను. అతడు 14 మంది భార్యలను వివాహము చేసుకుని 22 కుమారులను 14 కుమార్తెలను కనెను. అబియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని చర్యను గూర్చియు అతని కాలమున జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్త అయిన ఇద్దో రచించిన పట్టిక గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒక మంగళవారం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు దయచేసిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక చక్కటి మాదిరికరమైన ఒక రాజును మనం చూస్తాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 12వ అధ్యాయంకు 13వ అధ్యాయంకు మరి భూమికి ఆకాశమునకు ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది. 12వ అధ్యాయంలో భయంకరమైన ఈ రెహబాము యొక్క జీవితాన్ని మనం గమనించాం. 13వ అధ్యాయంలో రెహబాము యొక్క కుమారుడు అబియా జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. మరి రెహబాము చేసిన పని, ఆయన కుమారుడైన అబియా చేసిన పనిని మనము జ్ఞప్తిలోనికి తీసుకోవాలి. వాస్తవానికి మొదటి రాజుల గ్రంథం 14, 13, 14, 15, 16 అధ్యాయంలో వీరిద్దరి జీవితాలు ఉంటాయి. దినవృత్తాంతం గ్రంథంకి వచ్చే సమయానికి దేవుడు వారి జీవితాలలో వారు చేసిన పనులు, వారు దేవుని మీద ఆధారపడిన విధానము మాత్రమే చెప్పాలని ఇష్టపడతాడు. హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ టు అస్. జీవితంలో మనకు కావలసిన వాటిని అన్నింటినీ దేవుడు చెప్పాలని ఇష్టపడడు. మన జీవితాలకు అత్యంత అవసరమైనది మాత్రమే మనకు తెలియజేస్తాడు. 12వ అధ్యాయంలో మనము రెహబామును గురించి ఆలోచించాం. రెహబాము ఒక్కసారి 12వ అధ్యాయం రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శీషకు 1000 రథములతో వచ్చెను అనుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, పోయిన మంగళవారం నేను మీకు చెప్పాను రెహబాము ఎందుకు ఇంత భయంకరంగా దేవుని విసర్జించాడు. రెహబాము దేవునిని, సొలొమోను కుమారుడు, దావీదు మనుమడైన రెహబాము దేవుణ్ణి ఎందుకు వదిలిపెట్టాడు? ఇశ్రాయేలులకు రాజైన సొలొమోను తను అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఇంతకుముందు 12వ అధ్యాయంలో మనం గమనించాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 12వ అధ్యాయం 13వ వచనం చివరి మాట, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు. ఆమె దేవుడి గురించి అతనికి నేర్పడానికి ఆమె నేర్చుకోలేదు, కుమారుడైన రెహబాముకు నేర్చలేదు. సో కుమారుడు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా బాగా గమనించండి, కుమారుడు దేవుణ్ణి సరైన రీతిగా గుర్తెరగక ఇశ్రాయేలు రాజు ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు భయపడి యెరూషలేమునికి వచ్చి కూడి ఉన్న యూదా వారితో కూర్చొని మనము విసర్జించామని ఆయన ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు వారు తమ్మును తాను తగ్గించుకున్నారు. దేవుడు వారిని ఐగుప్తు నుండి పంపించవేశాడు. మరి 13వ అధ్యాయానికి అప్పుడు దేవుడు, దాని తర్వాత ఇశ్రాయేలు రాజు, రెహబామైన యూదా రాజు ఇశ్రాయేలు రాజు మీదకే యుద్ధానికి వెళ్ళాడు. బాగా గమనించండి, ఇశ్రాయేలు 12 గోత్రాలు, 2 గోత్రాలు మాత్రం యూదా రాజు దగ్గర ఉన్నాయి. యూదా రాజైన దావీదు సంతానం దగ్గర ఉన్నాయి. 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజుల దగ్గర ఉన్నాయి. అంటే 10 గోత్రాలకు రాజైన ఇశ్రాయేలుకు రాజు ఒకతను ఉన్నాడు. అతని పేరు యరొబాము.
2 గోత్రాలు, యూదా గోత్రము, బెన్యామీను గోత్రం మాత్రమే యూదా గోత్రానికి రాజైన రెహబాము దగ్గర ఉన్నాయి. లెక్కలు మనం చూస్తే ఇశ్రాయేలీలు 20% అయితే, యూదా వారు 20% అయితే ఇశ్రాయేలీలు 80% మంది ఉన్నారు. ఇప్పుడు 13వ అధ్యాయానికి వచ్చే సమయానికి అప్పటి మొదట 12వ అధ్యాయంలో తక్కువైన రెహబాము యూదా రాజు ఇశ్రాయేల్ రాజు మీదకి యుద్ధానికి వెళ్తే దేవుడు పోకూడదు అంటాడు. మీ తమ్ముళ్ళు మీ అన్నలు పోకూడదు, వచ్చేస్తాడు దేవుని మాట విని. 13వ అధ్యాయానికి వచ్చే సమయానికి 12వ అధ్యాయంలో యూదా రాజు ఇశ్రాయేల్ మీదకి వెళ్తాడు. 13వ అధ్యాయంలో ఇశ్రాయేల్ రాజు యూదా మీదకి వస్తాడు. ఏం చేయాలి? క్రీస్తునందు ప్రేమైన వల్ల ఒకసారి 13వ అధ్యాయం 3వ వచనం. అబియాకును యరొబామునకు యుద్ధము కలగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాల సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యరొబాము అంటే ఇశ్రాయేల్ రాజు యరొబామును 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారికి యుద్ధమునకు వ్యూహపరచెను. ఎవరు గెలుస్తారండి లెక్కలో? చెప్పాలి మీరు. ఇశ్రాయేలీలేవో 8,000 మంది ఉన్నారు, 8 లక్షల మంది ఉన్నారు. యూదా వారేమో 4 లక్షలు ఉన్నారు. యు మస్ట్ ఆల్వేస్ రిమెంబర్, జీవితంలో మనం గమనించాలి, అన్యాయము అక్రమము దగ్గర మెజారిటీ ఉంటుంది. అన్యాయము అక్రమము జరిగే చోట, దేవుడు లేని చోట, దేవుని వాక్యము సరైన రీతిగా అర్థం కాని చోట ఎక్కువ మంది ఉంటారు. మనం గమనించాలి, ఎక్కడన్నా చూసుకోండి. దేవుని యొక్క వాక్యమును సరైన రీతిగా పంచే చోట, వివరించే చోట మనుషులు ఉండడానికి ఇష్టపడరు. వారికి ఇష్టమైన మాటలు, వారి జీవితంలో వారికి కష్టమైన మాటలు వినిపించకుండా ఇష్టమైన మాటలు వినిపిస్తే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ప్రజలు ఎక్కువగా చేరుకుంటారు. ఇశ్రాయేలుకు రాజు యరొబాము భయంకరమైన విగ్రహారాధికుడు. యెరూషలేము దేవాలయానికి వెళ్తే యూదా వారితో చేరిపోతారు. బంధువులు ఉంటారు కదండి, యూదా వారితో చేరిపోతారని ఆయన తను ఉన్న యెరూషలేము దేవాలయంకు రాకూడదని, సొలొమోను మందిరంలో నిజమైన దేవునికి ఆరాధన చేయకూడదని ఆయన ఏం చేశాడంటే తను ఉన్న ఊరిలో ఆయన 2 దూడలను చేసి పెట్టేశాడు. ఇదే ఇశ్రాయేలీయులకు దేవుడు, వారు దూడను పూజ చేస్తూ భయంకరమైన విగ్రహాలు అయిపోయారు. బాగా గమనించండి, ఈ దేవుని మాటకు పెడచెవిని పెట్టి అధికారమునకు కొట్లాడేవారు మనం జాగ్రత్తగా వినాలి, ఇది అర్థం చేసుకోవాలి. దేవుని మాటకు పెడచెవిని పెట్టి అధికారం కొరకు కొట్లాడేవారు వారి నాశనం పక్కన పెట్టండి. అన్యాయస్తులు, మరి ఏమి తెలియని అమాయకులైన క్రైస్తవులను దేవుని నుండి దూరం చేస్తారు. ఇది మనం గమనించాలి. వారికి ఇప్పుడు యరొబామునకు రాజా అధికారం కావాలి, యరొబామునకు మరి పవర్ కావాలి, యరొబామునకు రాజు కావలసిన తన జీవితంలో వారిని ఏలాలి. తన జీవితంలో డబ్బు కావాలి, అధికారం కావాలి, పరాక్రమం కావాలి, పవర్ కావాలి. ఇశ్రాయేలీలు యెహోవా దేవుణ్ణి కాకుండా ఎప్పుడైనా సరే విగ్రహారాధన చేయాలంటే వారికి చాలా ఇష్టం. నిర్గమకాండంలోనే ప్రారంభమైంది. మోషే 10 ఆజ్ఞలు తెచ్చేదానికి 40 రోజులు కొండ మీదకి వెళ్తే అహరోను వచ్చి ఏం చేశాడండి? ఒక దూడను చేసి ఇచ్చేశాడు, బంగారు దూడను వాళ్ళకు. వారి జీవితంలో నిజమైన కనిపించని దేవుడు, ఆత్మదేవుడైన దేవుణ్ణి ఎప్పుడు కొలవడానికి వాళ్ళు ఇష్టపడలేదండి. ఏదో కొద్దిమంది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వారిని జూస్ అని అంటారు. వారు యూదా రాజ్యము మాత్రమే మిగిలిపోయింది, ఇశ్రాయేల్ రాజ్యం లేదండి. ఇప్పుడు యూదా వంశస్థులే ఇప్పుడు ఏలుతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 4 లక్షలు యూదా రాజు దగ్గర ఉంటే ఇశ్రాయేల్ రాజ్యం దగ్గర దాయాదుల మీదకి యుద్ధానికి వెళ్తున్నారండి 8 లక్షలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందుండు పెనురాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యుద్ధానికి పోయినప్పుడు సంధికి పంపుతారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు బాగా గమనించండి, చేత కాకపోతే యేసు ప్రభుల వారి ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా సువార్తలలో ఏమంటాడు? ఒకవేళ ఒక రాజు ఇంకొక రాజు మీదకి యుద్ధానికి వచ్చి, ఒక రాజు యుద్ధం వచ్చినప్పుడు తన దగ్గర ఎంతమంది ఉన్నారో కూర్చొని తగులబడి చూసుకుంటాడట. వచ్చిన రాజు సైన్యం ఎక్కువ ఉంటే ఆయన ఏం చేస్తాడు?
తన దగ్గర ఉన్న సైన్యం కన్నా వచ్చే రాజు దగ్గర ఎక్కువ సైన్యం ఉంటే ఆయనకు ముందే యుద్ధము ప్రారంభము కాకముందే సంధికి పంపుతాడట. ఎందుకు? తన వారు చనిపోకూడదని ఇష్టపడతాడు. ఇప్పుడు 4 లక్షల మంది యూదావారు ఉన్నారు, 8 లక్షల మంది ఇశ్రాయేల్ వారు ఉన్నారు సైన్యవాడ. అక్కడేమో యరొబాము ఉన్నాడు, దేవుణ్ణి వదిలివేసి ఇశ్రాయేల్ భయంకరమైన విగ్రహారాధనకు పంపిన యరొబాము ఉన్నాడు. ఇక్కడేమో భయంకరమైన జీవితం జీవించిన రెహబాము యొక్క కుమారుడు అబియా ఉన్నాడు. అబియా ప్రసంగం చేస్తున్నాడండి, యుద్ధానికి ముందు ప్రసంగం చేస్తున్నాడు. చూడండి ఒక్కసారి నాతో పాటి 4వ వచనం. యరొబామా ఇశ్రాయేలు వారలారా మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఎవరిని గురించి ప్రసంగం చేస్తారండి? ఇశ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఏలున్నట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. ఇప్పుడు నా ప్రశ్న, రెహబాము మాట్లాడని యెహోవా మాట, రెహబాము మాట్లాడని యెహోవా మాట, రెహబాము కుమారుడైన రెహబాము మాట్లాడని యెహోవా దేవుని మాట ఆయన కడుపును పుట్టిన అబియా ఎలా మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడు? 13వ అధ్యాయం 2వ వచనం. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయా, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె. ఒకసారి మనం దీనిలోకి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం. ఎవరు ఈ ఊరియేలు ఎవరు? ఊరియేలు కుమార్తె ఈమె ఎవరు? ఈమె మీకాయా ఎవరు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, ఇది హీబ్రూ పదం. మీకాయా అంటే హిబ్రూ భాష, హీబ్రూ పేరది. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. 14:27. అబ్షాలోమునకు 3 కుమారులను తామారు అను ఒక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అబ్షాలోము ఎవరండి? దావీదు కుమారుడు. అబ్షాలోము ఎవరండి? దావీదు కుమారుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము. నెబాతు కుమారుడైన రాజునైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదా వారిని ఏలనారంభించెను. జాగ్రత్తగా వినాలి. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయకా, అక్కడ మీకాయా అని రాశారు. ఆమె అబ్షాలోము కుమార్తె. అంటే అబ్షాలోమునకు తామారు కుమార్తె మీకాయా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. ఇప్పుడు చెప్పండి, తామారు కుమార్తె అయితే ఆమె దావీదు వంశంలో పుట్టిన స్త్రీ. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆమె పేరు మీకాయా. మయకా అని రాశారు, మీకాయా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, ఎందుకు యెహోవాను గురించి మాట్లాడాడు. అబియా వాళ్ళ అమ్మ దావీదు యొక్క మునిమనమరాలు. అబియా వాళ్ళమ్మ. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈమె యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. కుమారునికి యెహోవాను గురించి నేర్పించింది. రెహబాము ఎందుకు చేయలేకపోయాడు? ఒక్కసారి 12వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 12, 13వ వచనం.
రెండవ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 13వ వచనం చివరి లైన్. అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు ఎవరు? అమ్మోనీయులు ఎవరు? ఒక్కసారి నాతో పాటు రండి చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం, క్షమించండి, 19వ వచనం. 19వ అధ్యాయం ఆదికాండము 19వ అధ్యాయము 38వ వచనం. చిన్నది కూడా కుమారుని కని అతనికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు. ఎవరండి? లోతు కుమార్తె కుమారుడు, వ్యభిచారముతో పుట్టిన కుమారుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించండి. నేను పోయిన మంగళవారం చెప్పా, వెన్ యూ హ్యావ్ ఎ డెవిల్ ఇన్ ద హోమ్ అదర్ దాన్ గాడ్స్ చిల్డ్రన్, వెన్ యూ హ్యావ్ ఎ డెవిల్ ఇన్ ద హోమ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ హర్ టు టీచ్ అబౌట్ గాడ్. ఇంటిలో దయ్యాన్ని పెట్టుకొని దేవుని గురించి వాళ్ళకు బోధించాలంటే కుదరదండి. మన పిల్లలు జాగ్రత్త పడాలి. వాళ్ళ నాన్న సొలొమోను చేసిన తప్పు, అన్య స్త్రీలను చేసుకున్నాడు. కొడుకు రెహబాము చెడిపాడు. రెహబాము జాగ్రత్త పడి ఆయన ఇశ్రాయేలు స్త్రీని చేసుకున్నాడు. ఏమైందంటే కొడుకు ఇప్పుడు చూడండి ఏమంటాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. యెరోబామా, ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారిని భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చారని మీరు తెలుసుకుందరు. అయినను దావీదు కుమారుడైన సొలొమోనునకు దాసుడును నెబాతు కుమారుడకు యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేసెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు రాజు సామ్రాజ్యములో దావీదు ఆయన రాజుగా చేస్తున్నప్పుడు దావీదు చాలా చక్కగా దేవుని ఆలోచనను బట్టి తన దగ్గర సైన్యాధిపతులను, పెద్దలను, మంత్రులను నియమించుకున్నాడు. పనికి మాని వారికి ఆ సామ్రాజ్యంలో చోటు లేకపోయింది. వారికి మంత్రులు కావడానికి, అధిపతులు కావడానికి, సైన్యాధిపతులు కావడానికి దావీదు కానీ సొలొమోను కానీ స్పెషల్లీ దావీదు ఇవ్వనే లేదు. ఆయన ప్రతిదీ ఒక సైన్య అధిపతి కావాలి, యోవాబు కావాలి అంటే దేవుణ్ణి అడిగాడు. ఆయన తన కుటుంబంలో వారి కాకుండా వేరే వాళ్ళు కూడా పెట్టుకున్నాడు. చాలామందిని, అబ్షాయిలు చాలామంది ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు దగ్గర ఉన్నంత వరకు పనికి మాలిన వారికి ఆయన దగ్గర చోటు లేకపోయింది. వారికి అధికారం రాలేదు. యెరోబాము, ఇప్పుడు చూడండి, యెరోబాము 6వ వచనం. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబోతు కుమారుడకు యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేశాను. వెన్ ఈవిల్ పీపుల్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ గుడ్ పోస్ట్, వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు యెరోబామునకు రాజు కావాలని ఉంది. యెరోబాము రాజు అయితే పనికి మాలిన వాళ్ళందరూ సామంతరాజులు, పెద్దలు, సైన్యాధిపతులు అవుతారు. అంతేనా? దేవుని యొక్క ప్రణాళిక నుండి దూరమైపోయి పనికి మాలిన వారితో చేరి, బాగా గమనించాలి. కానీ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ రెండు గోత్రాలు వాళ్ళు మాత్రమే నిజమైన దేవుని గొలుస్తూ యూదా రాజ్యంలో ఉండిపోయారు. 10 గోత్రాలు పనికి మాలిన రాజుతో ఉండిపోయారు. యు మస్ట్ ఆల్వేస్ రిమెంబర్, డెమోక్రసీ విల్ నాట్ వర్క్ ఇన్ గాడ్స్ వర్క్స్. అక్కడ చాలామంది ఉన్నారండి, మనం తక్కువ మంది అయిపోయామండి. కానండి, బాగా జాగ్రత్తగా వినండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి,
ఎంత చక్కని మాట మాట్లాడుతూ చూడండి. సొలొమోనునకు దాసుడును నెబాతు కుమారుడు యరొబామును పనికి మాలిన దుష్టులతో. ఎందుకు పనికి మాలిన వారు? వారికి ఆశ ఉంది. వారి జీవితంలో పనికి మాలిన పనులు చేయడానికి ఇష్టపడుతున్నారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నెబాతు కుమారుడు యరొబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేశాను. యజమాని వదిలిపెట్టడంలే. యజమానునికి దేవుని యొక్క కృప ఉంది కాబట్టి పక్కనికి వెళ్ళి మిమ్మల్ని రాజులు చేస్తాను, మిమ్మల్ని మంత్రులు చేస్తాను, మీకు పోస్టులు ఇస్తాను అంటే అందరు వాటికి వెళ్ళిపోయారు. గమనించండి 7వ వచనం. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేని వాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేనప్పుడును వారు అతనితో యుద్ధము చేయటకు సిద్ధపడేదే. తక్కువ వాళ్ళు. అప్పుడే రెహబాము అప్పుడే రాజయ్యాడు, యవ్వనస్తుడు. ఆయన మీదకి యుద్ధానికి రావడానికి అంటే ఆక్రమించుకోవడానికి. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, బాగా గమనించండి. వన్స్ సాతాను నిన్ను పట్టుకున్నప్పుడు, వెన్ యు ఆర్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ సాటన్, నీవు సాతాను యొక్క ఆధీనములో ఉన్నప్పుడు నీ జీవితంలో గమనించాలి. సాతాను యొక్క ఆధీనములో ఎవరైనా ఉంటే వారి జీవితంలో ఉన్న అధికారము కన్నా ఎక్కువ అధికారం కావాలి, ఉన్న ప్రజల కన్నా ఎక్కువ ప్రజలు కావాలి. ఇతర రాజ్యాల నుంచి, ఇతర సంఘాల నుంచి దొంగలించుకోవడానికి కూడా వెనుకాడరు. గమనించాలి, నా మాటలు కావు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వేర్ దేర్ ఇస్ ఈవిల్ దేర్ విల్ బి మోర్ ఈవిల్ పీపుల్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ. ఇప్పుడు 8వ వచనం. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదరని తలంచుచున్నారు. ఇప్పుడు మీరు ఎవరి మీదకి వస్తున్నారు యుద్ధానికి? తక్కువ మంది. యూదా రాజ్యం తక్కువ మంది, కానీ దేవుని ఆదేశానుసారమే జరుగుతుంది. ఆయన వాళ్ళ నాన్న తప్పు చేసినా అబియా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఒక్కసారి. మీరు దేవుని మీదికి అతనితో యుద్ధము చేయటకు సిద్ధమైరి. ఇప్పుడు 8వ వచనం. దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము తెగించదని అంచుచున్నారు. బాగా గమనించండి, ఈయన నోటి నుండి ఒక మాట వచ్చిందండి. మొదట యెహోవా అన్నాడు, తర్వాత తన రాజ్యానికి రాజు యెహోవా అని చెప్తున్నాడు. యెహోవా రాజ్యం అండి, అది అబియా రాజ్యం కాదు. చూడండి, మీరే చూడండి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో. వాస్తవానికి రాజు ఎవరండి? అబియా. ఇది అబియా రాజ్యంగా? యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము తెగించారని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులు నియమించుకుంటారు కదా. బాగా గమనించండి, తన దగ్గర 4 లక్షల మంది ఉన్నారండి. తను మాట్లాడుతున్న యరొబాము దగ్గర 8 లక్షల మంది ఉన్నారండి. ఒక్క నిమిషంలో యరొబాము చెప్తే నాశనం చేసేస్తారు. ఎంత ధైర్యంగా ఆ వచ్చిన 8 లక్షల మందితో ఈయన మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నిజమైన దేవుని కొలిపించకుండా, నిజమైన దేవుని ఆరాధించకుండా, మీ కొరకు ఇక్కడికి రాకుండా, నిజమైన దేవుని ఆలయములకు రాకుండా మీ దగ్గర దూడలు పెట్టేశాడు. మిమ్మల్ని అంతా విగ్రహాలు మీరు అది ఆలోచించడంలే. అక్కడ విగ్రహాలు పెట్టేశారు. సంఘాలలో గొడవలు అయినప్పుడు ఏం చేస్తారండి? ఒకడికి ఏమైనా కష్టం ఉంటే ఒక మంచి పోస్ట్ ఇచ్చేస్తారు, వాడికి డబ్బులు ఇచ్చేస్తారు. జరగడం లేదా? ఇక్కడ వాళ్ళకు కావాల్సింది దూడలు ఆరాధించడానికి, నిజమైన దేవుడు కాదు. ప్రతి వారి యొక్క బలహీనతలు గుర్తెరిగి ఆ బలహీనతలను పట్టుకొని ఆ బలహీనతలను ఆ బలహీనతలను వారి వశం చేసుకుంటారండి. మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇశ్రాయేలుకున్న ముందే చెప్పా, బలహీనత వారికి ఒక దేవుడు కనిపించాలి. దూడనా దయ్యమా అనవసరం. వాళ్ళకు ఒక దూడ కనిపించాలి. మీరు చూడండి 9వ వచనం. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. లేవీ సంతానంలో ఉన్నవారు మాత్రమే యాజకులు అని యెహోవా దేవుడు చెప్తే యరొబాము అంటాడు, వాళ్ళెవరయ్యా? లేవీలు ఉన్నారు తన దగ్గర. లేవీలు కూడా ఇశ్రాయేలు రాజు అయిన యరొబాము దగ్గరే ఉన్నారు. వాళ్ళని పెట్టలే. తన అక్రమానికి ఎవరైతే సహాయం చేస్తాడో వాళ్ళని యాజకులు చేశాడు. తన అక్రమానికి సహాయం చేసే వాళ్ళను రాజులను చేసేసాడు.
సైన్యాధిపతులను చేసేసాడు. ఏమంటాడు చూడండి, ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టెలతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవమును కాని వాటికి యాజకుడు. ఒక ఎద్దును లేకపోతే ఒక కోడెను 7 గొర్రెలను తెచ్చేస్తే వాడే యాజకుడు అయిపోతాడంట. అంతే కదా. నాకు సహాయం చేయాలి, నేను చేస్తున్న అక్రమంలో నీకు పాలుంటుంది, నేను చేస్తున్న దుష్ట పనులలో నీకు పాలుంటుంది, ఏమి లేదు, నువ్వు ఇది తీసుకురా, అంతే, నువ్వు యాజకుడు అయిపోతావు. ఎవడైనా సరే మామూలుగా యాజకుడు ఏం చేస్తాడు, వేరే వాళ్ళు తెచ్చిన గొర్రెలను దేవునికి అర్పించి వారి కొరకు పాప ప్రాయశ్చిత ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఏంటంట, వాడే గొర్రెలు తెస్తున్నాడు యాజకుడు. ఒక కోడెను 7 గొర్రెలను తెచ్చేస్తే వాడు యాజకునిగా నియమించేశాడు. ఏంటి, రాజుకునకు ఒక ఎద్దు వస్తుంది, 7 పొట్టెలు వస్తాయి. అంటే ప్రైబిస్తే యాజకులు అయిపోతున్నారు. గమనించండి, అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయి యాజకులై. చూడండి, అయితే 10వ వచనం జాగ్రత్తగా వినాలి. మొదటేమన్నాడు, యెహోవా మాటలు వినమన్నాడు. రెండవది యెహోవా రాజ్యం అన్నాడు. మూడవది గమనించండి, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి అమ్మా ఈ మాట. యెహోవా మాకు, ఒక భయంకరమైన విగ్రహారాధన చేసే ఈ రెహబాము యొక్క కుమారుడు అండి. రెహబాము కుమారుడు యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. ఎవరు నేర్పించినారండి? ఇశ్రాయేలులో అబ్షాలోమునకు మనమరాలైన ఇశ్రాయేలు కుమార్తె ఆమెకు తల్లిగా ఉంది. ఆమె పాలతో పాటు యెహోవాని గురించి నేర్పిందమ్మా. బాలుడు నలవవలసిన త్రోవను వారికి నేర్పము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి, మేము అయితే 10వ వచనం, యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులే. మా దగ్గర ఇంకా గుడి ఉంది, నిజమైన దేవుడున్నాడు, మా రాజ్యం యెహోవాదే. చూడండి, యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు. వారు ఉదయ అస్తమయమందు యెహోవాకు దహన బలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపము వేయచు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము, కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతే. హౌ కెన్ వి విన్ ద బ్యాటిల్ ఫర్ గాడ్? దేవుడు మన యుద్ధాలను ఎప్పుడు జయిస్తాడు? మన సంఘంలో ఉన్న వారికి ఒక ప్రశ్న, దేవుడు యుద్ధాలను ఎప్పుడు జయిస్తాడు? నెంబర్ 1, మొదట నీవు నిజమైన యెహోవా దేవుని మీద నీవు నిజమైన ప్రేమ నమ్మకం కలిగి ఉండాలి. రెండవది, నీ దగ్గర ఉన్నవారు దేవుని రాజ్య వారసులై ఉండాలి. మూడవది, రాజుకు లేకపోతే కాపరితో ఉన్న వారికి అందరికీ యెహోవాయే దేవుడై ఉండాలి. జరగవలసిన కార్యక్రమాలు సక్రమంగా జరగాలి. మాటలు మాట్లాడతాం, చేష్టలు చేయం. ఇంకా ఎందుకు గెలవలేదు? ఇంకా ఎందుకు దేవుడు మమ్మల్ని గెలిపించలేదు? ఇంకా చూడండి అండి, ఎంత ధైర్యంగా 4 లక్షల మందే తన సైడ్ ఉన్నారు. ఎంతమంది వచ్చి చెప్పారో, నోరు మూసుకోరాజు, ఆయనకు యెరొబాము కోపం వస్తే చంపేస్తాడు నిన్ను అని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎంత ధైర్యంగా చూడండి. 11వ వచనం చివరి మాట, మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించున్నాము, కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతే. వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు టాక్, ఎవరైతే యెహోవాని విసర్జిస్తున్నారో వానికి నిజమైన వారు చేసిన పొరపాట్లు వారికి తెలియజేయకపోతే దేవుడిని యుద్ధాన్ని చేయడు. మన పోరాటాలు మనం చేసుకుంటున్నాం. మన పోరాటాలు గెలవడానికే, మన పోరాటాలు నిలబడడానికి, మన పోరాటాలు ఈగో కోసం చేసుకుంటూ ఉన్నాం. అందుకే మనం గెలవడంలే, మనం దేవుని కొరకు పోరాడడంలే. దేవుని కార్యాలు దేవుడే చేయాలండి. 4 లక్షలు ఉన్న రాజు 8 లక్షలు ఉన్న వారికి చెప్తున్నాడు, మీరు యెహోవాను విసర్జించారు, మీరు చేస్తున్నది బైబుల్ ప్రకారం కాదని మనం చెప్పలేకపోతున్నాం కదండి. అందుకే మనకు విజయం లేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి మేము చేస్తున్నది కరెక్ట్ అని చెప్పగలిగిన ధైర్యం మనకుందా? మేము జీవిస్తున్న జీవిత విధానం యెహోవా మాకు చెప్పినట్టే ఉందని చెప్పగలిగిన ధైర్యం ఉందా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆలోచించుడి. 12వ వచనం,
దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. 4వ స్టేట్మెంట్. మొదటిది యెహోవా మాటలు తెలియజేశాడు. రెండవది తన రాజ్యాన్ని యెహోవా రాజ్యంగా ప్రకటించాడు. మూడవది యెహోవా మాకు దేవుడై ఉన్నాడు అన్నాడు. నాలుగవది దేవుడు మాకు తోడై మాకు అధిపతిగా. నేను కాదయ్యా అధిపతి, ఐ యామ్ నాట్ ద లార్డ్, నేను కాదు అధిపతి, మా దేవుడు యెహోవా మాకు అధిపతి. ఇప్పుడు చెప్పండి, దేవుడు వచ్చి యుద్ధం చేస్తాడా లేదా? ఈ 4 విన్న తర్వాత దేవుడు పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటాడా? చూడండి, అధిపతిగా మీ మీద ఆర్భాటపు చేటుకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. బూరలు కూడా తీసుకొని వచ్చారు యుద్ధానికి, యాజకులు కూడా వచ్చారు యుద్ధానికి. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి. ఇప్పుడు చెప్తున్నాడు ఫైనల్గా, మీరు యెహోవాతో యుద్ధం చేస్తున్నారు. వచ్చింది అబియా రాజు, యరొబాము రాజు, వచ్చింది యూదావారు, ఇశ్రాయేలు వారు. యూదారాజు ధైర్యంగా నిలబడి తను చేస్తున్న యథార్థమైన సేవను వారు చేయలేని, వారు విసర్జించిన దేవుని గురించి మాట్లాడుతూ చివరికి ఒక మాట అంటాడు, మీరు ఇప్పుడు యెహోవాతో యుద్ధం చేస్తాడు. యెహోవాకు వినిపించటదా? యెహోవాకు వినిపించటదా? ఈయన మాటలు వినిపించటదా? చెప్పాలి మీరు, వినిపించటదా? ఇలాంటి ప్రార్థన వినబడదా? దేవునికి వినిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడు, చేసినను మీరు జయముందరు. 4 లక్షలు ఉన్నవాడు 8 లక్షలు ఉన్న రాజుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. చూడండి 13వ వచనం. యరొబాము ఎవడు? ఇశ్రాయేల్ రాజు. వారి వెనుకటి భాగమందు మాటుగాండను కొందరిని ఉంచిరి. వీయన మాట్లాడుతుంటే ఆ 8 లక్షల మందిలో 2 లక్షల మంది వెనకలకు వెళ్ళిపోయారు. చూడండి, వెనుకను ఉన్నట్టు చేసను. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను. 4 లక్షల మందికి అటు సైడు సగం మంది, ఇటు సైడు మంది, మధ్యలో యూదా వారు ఉన్నారు. ముందర ఇశ్రాయేల్ ఉన్నారు, వెనుకల ఇశ్రాయేల్ ఉన్నారు. ఇప్పుడు ఎవరండి విజయం? చెప్పండి మీరు, ఎవరు విజయం అండి? ఇశ్రాయేల్ గెలవాలిగా, శాండ్విచ్ అయిపోయారుగా. ఏం చేశారు చూడండి. యూదా వారు తిరిగి చూచి 14వ వచనం. యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులను బూరలు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భటించిరి, కేకలు వేశారట. యెహోవాకు స్తోత్రం, యెహోవాకు స్తోత్రం అని కేకలు వేశారట. యూదావారు ఆర్భటించినప్పుడు యరొబామును ఇశ్రాయేల్ అందరూ అబియా ఎదుటను యూదావారి ఎదుటను నిలవలేకున్నట్లు దేవుడు వారిని మొత్తినందున. ఇది మనకు కావాల్సింది. మన యుద్ధములో దేవుడు మన శత్రువును మొత్తడానికి మనము ఆయనను ప్రేరేపించాలంటే అబియా మాటలు మన నోట వంటబట్టాలి. అబియా చేసిన పనులు మనం చేయాలి. మొత్తినందున ఏమవుతుందో, మొత్తినందున అంటే ఏంటంటే వచ్చిన వారికి కన్ఫ్యూజన్ పుట్టిస్తాడు. ఎవడు నావాడో ఎవడు పరవాడో తెలీదు. చూడండి, మొత్తినందున 16వ వచనం. ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయారు. 4 లక్షల మంది 8 లక్షల మందికి యుద్ధానికి పోవడం ఏంటి? యుద్ధానికి పోయినప్పుడు 8 లక్షల మంది 4 లక్షల మంది వాళ్ళని చూసి పారిపోవడం ఏంటి? అంతేకాదు, ఇంకా చూడండి, అబియాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలులో వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. బైబిల్లో 5 లక్షల మంది ఇశ్రాయేలు అంటే యూదా వారిలో ఒక్కరు కూడా చచ్చిపోలేదు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇంటర్ఫియర్ అయ్యి వారి యుద్ధము చేసినప్పుడు 8 లక్షల్లో వచ్చారు, 4 లక్షల మందికి వచ్చారు. ఇప్పుడు ఈ 4 లక్షల మంది వీళ్ళను దేవుడు మొత్తడం వల్ల వీళ్ళలో 5 లక్షల మంది చచ్చిపోయారు. 5 లక్షల మంది ఇశ్రాయేలు చచ్చిపోయారు. ఇప్పుడు వీరి దగ్గర ఎంతమంది ఉందండి? 3 లక్షలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఐ ఆల్వేస్ టెల్ దిస్, వెన్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ, యూ ఆర్ ద మెజారిటీ. దేవుడు నీతో ఉంటే నువ్వే మెజారిటీ అండి. అది చూడండి, దేవుడు ఎంత బాధగా రాస్తాడు చూడండి. అబియాయును అతని జనులను ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలు హతులైరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి. 5 లక్షల మంది చచ్చిపోయారండి. దేవుని ప్రజలు అందరూ 12 గోత్రాలే. 12 గోత్రాలు 2 గోత్రాలు 5 లక్షల మందిని చంపేశారు. ద బిగ్గెస్ట్ వార్ అండి ఇశ్రాయేల్ మధ్య. ఎందుకంటారు?
ఒకడు దేవుణ్ణి సరైన రీతిగా ఆరాధించాడు, ఇంకొకడు దేవుణ్ణి మర్చిపోయి దూడలను పెట్టుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనిద్దాం. ఈ ప్రకారము ఇశ్రాయేలు 18వ వచనం, ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడరు, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ఇదే రాజు, ఇదే రాజ్యం, ఇదే యూదా రాజ్యం ఒక 20 సంవత్సరాల క్రితం భయంకరంగా విగ్రహారాధన చేస్తున్నారు. రెహబాం, అబియా వాళ్ళ నాన్న రెహబాం భయంకరంగా విగ్రహారాధన చేసి దేవుడు విసర్జించారు. నెక్స్ట్ చాప్టర్లోనే అబియా రాజుగా ఉన్నప్పుడు వాక్యం ఏముంటుందంటే, ఈ ప్రకారము 18వ వచనం, ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడరు, కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ఇప్పుడు మన జయానికి ఉన్న ఒకే ఒక టాబ్లెట్ ఏందండి? మన సంఘానికి జయం కావాలి. మన సంఘానికి జయం కావాలంటే ఏం కావాలమ్మా? ఈ వాక్యంలో ఉంది, యూదావారు యెహోవాను ఆశ్రయించిరి. మనం కోర్టులను, లాయర్లను ఆశ్రయిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని మనం గమనించాలి. వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్. 5 విషయాలు. మొదట, యెహోవా మాటలను జ్ఞాప్తిలోనికి తెచ్చాడు. దేవుడు దావీదుతో చేసిన నిబంధనను గురించి వాళ్ళకి చెప్పాడు. దేవుడు దావీదు నేర్చుకున్నాడు ఇశ్రాయేలుకు. మీ అంతకు మీరు పనికి మాలిన వాడితో మీరు పోయి పక్కన పెట్టుకున్నారు కుంపటి. రెండవది, దేవుణ్ణి ఆశ్రయించకుండా మీరు దూడను చేసుకున్నారు, కానీ మేమైతే దేవుణ్ణి పట్టుకొని ఉన్నాం. మా రాజ్యం దేవుని రాజ్యం, యెహోవా రాజ్యం. మూడవది, ఆయన మాకు దేవుడై ఉన్నాడు. నాలుగవది, ఆయన మాకు అధిపతి అయి ఉన్నాడు. ఐదవది, యుద్ధం మేము చేయడం లేదు. యుద్ధం ఎవరు చేస్తారట? దేవుడు. మీరు దేవునితో యుద్ధం చేయ, ఇశ్రాయేలు దేవుడని యెహోవాతో యుద్ధం చేస్తున్నారని చెప్పాడు. అంటే మేము చేయడం లేదు యుద్ధం. దేవుడు మొత్తాడట, 5 లక్షల మంది చచ్చిపోయారట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 19వ వచనం, అబియా యరొబామును తరిమి బేతేలును దాని గ్రామమును, యషానాను దాని గ్రామములను, ఎఫ్రోను దాని గ్రామములను పట్టుకుని. బాగా గమనించండి, మనుషులు చావడమే కాదు, చాలా రోజులుగా ఇశ్రాయేలు ఆక్రమించుకున్న 3 పట్టణాలను, దాని గ్రామాలను తీసేసుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళను, when God gives you victory, he will give you with more blessings అట. వాస్తవానికి యుద్ధం యూదా వారు ఓడిపోవాలి కదండి. యుద్ధములో గెలిచారు, పోగొట్టుకున్న గ్రామాలను తిరిగి తెచ్చుకున్నారు ఇశ్రాయేల్ దగ్గర నుంచి. 20వ వచనం, అబియా బ్రతికిన కాలము యరొబాము మరలా బలము పొందలేదు. మూడవ, దేవుడు మొదట మొత్తాడు, తరువాత ఇశ్రాయేలు తగ్గింపబడ్డారు. మూడవది, బలము మరలా బలము పొందలేదు. బాగా గమనించాలి. దేవునికి అగెన్స్ట్ వారు తిరిగి వారి యొక్క సామర్థ్యాన్ని పంచుకోలేరమ్మా. తిరిగి వారు యరొబాము మరలా బలము పొందలేదు, యెహోవా అతని మొత్తినందు చేత అతడు మరణం పొందెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్క చాప్టర్లోనే 12వ చాప్టర్ 13వ చాప్టర్లో యూ షుడ్ సీ ద డిఫరెన్స్. నాన్నేమో భయంకరంగా దేవుని విసర్జిస్తాడు, కొడుకేమో దేవుని ఆశ్రయిస్తాడు, ప్రార్థన చేస్తాడు. యుద్ధానికి వచ్చారు, అటు ఇటు శాండ్విచ్గా వీళ్ళు 4 లక్షల మంది ఉంటే యువతల 4 లక్షలు, యువతల 4 లక్షలు ముందు వెనకాల నిలబడ్డారండి. వాళ్ళకు ఏం చేయాలండి? పరిగెత్తాలిగా. వాక్యం అంటుంది, వారు ప్రార్థన చేశారు, యాజకులు బూరలు బూదారు, సైనికులు ఆర్భాటించారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అప్పుడు యెహోవా యుద్ధం ఆరంభమవుతుంది. రాజు దేవుని గురించి ప్రకటించాలి. ఒక సంఘములో సంఘ కాపరి దేవుని గురించి ప్రకటించాలి. పెద్దలు, యాజకులు దేవుని యొక్క సేవను జరిగించడానికి వారు ఇష్టపడాలి. సంఘ సభ్యులు దేవుని స్తుతించడానికి వారి చేతులను పైకెత్తి దేవుని స్తుతించాలి. అప్పుడు దేవుడు యుద్ధం చేస్తాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మరలా వారిని 3 విషయాలు జరిగాయి. శత్రువులను దేవుడు మొత్తాడు. వారి యొక్క సంఖ్య, సైనికుల సంఖ్య తగ్గిపోయింది. వారి రాజు తిరిగి మరలా బలము పొందలేకపోయాడు. అంటే దేవుడు కొడితే ఎలా ఉంటుందో గమనించండి.
దేవుడు కొడితే ఎలా ఉంటుందో గమనించండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చూడండి 21వ వచనం, అబియా వృద్ధి నొందెను. 4 లక్షల సైన్యంలో పోయినోడిని ఏందండి ఈ స్టేట్మెంట్? 4 లక్షలతో పోయినాడు, వాక్యం ఉంటుంది అబియా వృద్ధి నొందెను. వాడేమో 8 లక్షలు వచ్చిన వాడు చచ్చిపోయాడు. అబియా వృద్ధి నొందెను. అతడు చూడండి వృద్ధి ఎంత వృద్ధో చూడండి. అతడు 14 మంది భార్యలను 14 మంది భార్యలను వివాహము చేసుకుని 22 కుమారులను 16 కుమార్తెలను గనను. అబియాను చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని చర్యను గూర్చి, అతని కాలంలో జరిగిన సంగతులను గూర్చి ప్రవక్త అయిన ఇద్దో రచించిన పట్టిక గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో దేవుడు రెహబామును పెడుతున్నాడు, యరొబామును పెడుతున్నాడు. రెహబామును పెడుతున్నాడు, యరొబామును పెడుతున్నాడు. తర్వాత రెహబాము కొడుకు అయిన అబియాను పెడుతున్నాడు, యరొబామును పెడుతున్నాడు. జీవితంలో ఎప్పుడైనా దేవునికి అయిష్టమైనవి చేయడానికి మనం ఇష్టపడితే, యరొబాము ఇశ్రాయేలు వాడండి. ఇశ్రాయేలు వాడైనా అధికారం కావాలి, ఎలాగైనా అధికారం కావాలి. ఇశ్రాయేలుకు ఉన్న ఒకే ఒక బలహీనత, వారికి దేవుడు కనిపించాలి ఏదో ఒక ఆకారంలో దేవుడు కనిపించాలి అంటే వాళ్ళకు ఒకే ఆకారము వాళ్ళ మనసులో ఉంది. వారు ఐగుప్తు నుండి ప్రయాణమై వచ్చేటప్పుడు అహరోను చేసిన దూడే వారికి దేవుడుగా ఆ దినం కనిపించింది. అప్పటి నుండి వారికి దూడలు చేస్తే అదే దేవుడు. వారి బలహీనతను గర్తెరిగి వారికి దూడలను చేసి వారు దేవుని నుండి దూరం చేశాడు. పనికి మారిన వారు ఆయన చెంత చేరారు. రాజ్యమైతే ఉంది. దేవుడు కోరుకున్న రాజు వారికి రాజుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బాగా గమనిస్తే యరొబాము కూడా రాజ్యం చేశాడండి. ఈ మొత్తి చచ్చిపోయే కంటే ముందు యరొబాము కూడా చాలా సంవత్సరాలు రాజ్యం చేశాడు. ప్రార్థన ఆరాధన జరిగించిన మాత్రాన దేవుని కార్యాలు సరిగ్గా చేస్తున్నామని కాదమ్మా, గమనించు. యరొబాము కూడా ఇశ్రాయేలుకు రాజుగా చాలా రోజులు ఉన్నాడు. కానీ సరి అయిన సమయంలో దేవుడు మొత్తాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నేను దీన్ని చదువుతుంటే నాకు ఒకే ఒకటి అనిపించింది. రెహబాము చెడిపోవడానికి దేవుని విసర్జించడానికి కారణం వాళ్ళ మమ్మీ అమ్మోనీయురాలు. రెహబాము కడుపున పుట్టిన అబియా దేవుణ్ణి అనుసరించి అక్కడేముంది వృద్ధిని పొందడానికి కారణం వారి అమ్మ, ఆమె హెబ్రీయురాలు. జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో దేవుడు లేకుండా దేవుని గురించి మన పిల్లలకు మనకు నేర్పకుండా ఉంటే వారి జీవితంలో చాలా పోగొట్టుకుంటారండి. తండ్రి తన భర్తే కదండి రెహబాం. మికాయా అంటే అబియా వాళ్ళ మమ్మీ. అబియా వాళ్ళ మమ్మీ అంటే ఎవరండి? రెహబాము భార్య. భర్త దేవుని విసర్జిస్తున్న భార్య దేవుని యందు భయభక్తులు కలిగి కుమారునికి దేవుని గురించి నేర్పిందండి. కుమారుని గురించి ఏం నేర్పించింది? దావీదు నుంచి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు గురించి చరిత్ర అంతా 10 వచనాల్లో చెప్పాడు. పడిపోవడానికి నిలబడడానికి కారణం దేవుడు లేకపోవడాన్ని వివరిస్తున్నాడు. ఎవరు నేర్పారండి? నాయనేమో విగ్రహానికి అయిపోయాడు. హెబ్రీయురాలైన తన అమ్మ. క్రీస్తునందు అందుకే ఈ అధ్యాయాలు రాశారు, పక్కన రాశారు. ఈ 12కు 13 అధ్యాయాల మధ్యలో మొదటి రాజుల గ్రంథంలో చూస్తే 5 అధ్యాయాలు ఉన్నాయి. దేవుడు అది రాయడానికి ఇష్టపడలే. మన ఇంటిలో మన పిల్లలు, వారి కుటుంబాలు దేవుని యందు భయభక్తు లేకపోతే, డోంట్ ఎక్స్పెక్ట్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్ విల్ బి గ్రేట్ పీపుల్ ఫర్ గాడ్. దేవుడు విజయాలను సాధించేంత గొప్పతనంగా మనకు ఉన్నదండి. చూడండి, ఇశ్రాయేలీలు చెడిపోవడానికి ఒక్కడు కారణమయ్యాడు, యరొబాము. దేవుడు లేకుండా జీవించాడు ఇశ్రాయేలుడే. మన జీవితంలో మనకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల కుటుంబాలు దేవుని యందు భయభక్తులు కలిగి వారు తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలకు అంటుపడుతుందండి. తల్లిదండ్రులు దేవుని యందు విశ్వాసము లేకపోతే, విశ్వాసం అంటే ఇప్పుడు మన జీవితాల్లో మన కుటుంబాలలో మనం మాట్లాడుకుంటే పిల్లలకు మనము నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామని ఎలా తెలుస్తుందండి? నెంబర్ 1, ఇంటిలో అమ్మ నాన్నలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి. వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడితే వారికి నీవు ఒక దేవుని సేవకుడిగా, దేవుని యందు భయభక్తులుగా తండ్రిగా కనిపించాలి.
ఎప్పుడైతే మనం మన జీవితంలో పిల్లలకు మన యొక్క మాటలు, మన యొక్క చర్యలు, పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారని వారికి తెలిస్తే ఆ దేవుణ్ణి ఎన్నుకోవడానికి ఇష్టపడతారు. తండ్రే దేవుని గురించి ఆలోచించకపోతే, దేవునికి స్తోత్రం, అబియాకు భయభక్తురాలైన అమ్మ దొరికిందండి. అందుకే దేవుని యందు భయభక్తులు. ఇప్పుడు ఈ దినాలలో నన్ను అడగండి, ఈ దినాలలో పిల్లలు ఎలా నేర్చుకుంటారు? తల్లిదండ్రులు కూర్చొని ప్రార్థన చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా దేవుని గురించి ఆలోచిస్తారండి. తల్లిదండ్రులు కూర్చొని ఒక 10 సంవత్సరాల కింద కుటుంబ ప్రార్థన ఉండేది. పిల్లలందరూ కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఈ దినాల్లో ఉన్నాయా సార్? ఉన్నాయా? ఓ 2 పాటలు పాడుకొని బైబిల్ చదువుకొని ఆ దినం జరిగిన విషయాలు, ఈవెన్ టుడే ఐఎమ్ హ్యాపీ టు టెల్, నా కూతురు ఎలా జీవిస్తున్నా వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉందండి. వాళ్ళ అమ్మ ఎత్తకపోతే చిన్నది ఆ బైబిల్ తీసుకొని వచ్చి చదవడానికి చేతకపోయినా పాట ఎత్తుతుందండి. నోరు మూసుకొని పోయి వాళ్ళ తల్లిదండ్రులు కూర్చుంటారు. నేర్పించండి, ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఇప్పుడు పిల్లలు పెద్దలు అయిపోయారు, బయటకు వెళ్ళిపోయాం. కనీసం తల్లిదండ్రులు, నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, నేను నా భార్య తను చచ్చిపోయేదాకా, ఈవెన్ అట్ ద డే బిఫోర్ హర్ డెత్, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉదయం సాయంకాలం లేకుండా లేదండి. ఇప్పుడు నేను ఒక్కనే చేసుకుంటున్నా. దేవుడు కుటుంబం ఇచ్చింది, కుటుంబం వారికి క్రైస్తవ విలువలు నేర్పడానికి. మనం మర్చిపోయాం. మన తల్లిదండ్రులు చేశారండి. మన తల్లిదండ్రులు సాపలు వేసుకొని కింద కూర్చొని కుటుంబ ప్రార్థన చేశారు. వాక్యం వింటున్న వారు కూడా గమనించాలి, ఎంతమంది కుటుంబ ప్రార్థన. వీఆర్ వెరీ బిజీ పీపుల్, మనకు సమయం లేదు. 5 నిమిషాలు కూడా దేవునికి ఇవ్వడానికి సమయం లేదు. మన పిల్లలు దేవుణ్ణి ఎలా కలుసుకుంటారండి, ఎలా తెలుసుకుంటారండి? మన కుటుంబాలలో కుటీర ప్రార్థన, కుటుంబ ప్రార్థన. నీ పిల్లలు భోజనం బల్ల చుట్టూ ఉంటారు అంటే చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఆధునిక దేశాల్లో ఏం చేస్తారంటే అన్నం ముందు పెట్టుకొని అక్కడ ఫ్యామిలీ ప్రేయర్ చేస్తారు. పిల్లలంతా వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ ప్రార్థన, బైబిల్ చదివి పాట పాడి, అన్నం ఉంటుంది టేబుల్ మీద, అన్నం పెట్టుకొని ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేసి ఆమెన్ అన్న తర్వాత తింటారు. అందుకే వారు అంత అభివృద్ధిలోనికి వచ్చారు. మన కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం కావడానికి కారణం తల్లిదండ్రులు దేవుని యందు సరి అయిన భయభక్తులు లేకపోవడం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మీ ముందు దేవుడు రెహబామును పెట్టాడు. వాళ్ళ నాన్నను చూసి ఆయన చెడిపాడు. కానీ మన ముందు అబియాను కూడా పెట్టాడు. వాళ్ళ అమ్మను చూసి నేర్చుకున్నాడు. నాన్న విగ్రహారాధకుడు అయిపోయాడు. అమ్మోనీయురాలైపోయింది రెహబామునకు. నేర్పించే వాళ్ళు ఎవరు లేరండి. పోయిన మంగళవారం చెప్పా, ఇంట్లో నేర్పించేవారు ఉంటే నియంతలుగారట పిల్లలు. ఇంట్లో సరి అయిన దేవుని గురించిన అవగాహన, మంచి చెడును గురించి ఇంట్లో నేర్పించకపోతే పిల్లలు నియంతలు అవుతారట. అది దేవుని గురించి నేర్పిస్తే బుద్ధిమంతులు అవుతారట. మన జీవితాల్లో జాగ్రత్త పడదాం. పోగొట్టుకున్నా ఇప్పుడు దాకా చేయలేకపోయామేమో, ఇప్పుడన్నా స్టార్ట్ చేద్దాం. జీవితంలో మన కుటుంబ ప్రార్థనలు చాలా ముఖ్యమండి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి చూడండి. అబియా ప్రార్థన నేర్చుకున్నాడు. ఆ ఇశ్రాయేలును కమ్ముకున్నప్పుడు ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడట. రాజు ప్రార్థన చేస్తేనే కదండి ప్రజలు చేసేది. రాజు చేశాడండి. యాజకులు బూరలు ఊదారట, ప్రజలు ఆర్భాటించారట. దేవునికి స్తోత్రం. మన సంఘం విజయం కావాలి. కాపరులు, పెద్దలు, సంఘస్థులు ఈ 3 చేయాలి. యాజకులు ప్రార్థన చేయాలి, పాస్టర్లు ప్రార్థన చేయాలి, యాజకులు బూరలు ఊదాలి, సంఘస్థులు దేవుణ్ణి స్తుతించాలండి. దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుడి వాక్యాన్ని దీవించి మన జీవితాల్లో ఉన్న లోటుపాట్లను సవరించి ఆయనకి ఇష్టమైన వారుగా మన జీవితాలను మలుచుకొని మన జీవితాలను ఆశీర్వదించునుగాక. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, ఈ సాయంకాలం నీ యొక్క ఘనమైన, నీ మహోన్నతమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా జీవితంలో మరి మా ప్రభువా, మీరు మాకిస్తున్న ఈ వాక్యాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినాలలో మా యొక్క యుద్ధాలు మేమే చేసుకుంటున్నామయ్యా. ఈ దినాలలో మా యొక్క తీర్మానాలు మేమే చేసుకుంటున్నాం. మాకున్న అపజయాలను గురించి మేము మాట్లాడుకుంటున్నాం. కానీ విజయానికి ఉన్న మా ప్రభా మెట్లను మేము మర్చిపోతున్నాం. ఆ దినం అబియా మా ప్రభా నీ యందు భయభక్తులు గలవాడై అయ్యా నిన్ను గురించి మాట్లాడటానికి ఆయన ఇష్టపడ్డాడయ్యా. మీరే వారికి దేవుడుగా ఉన్నాడని ఆయన అంగీకరించాడయ్యా. తన రాజ్యము తనది కాదని, అది యెహోవా రాజ్యమని ఆయన అందరి ముందు చాటించాడయ్యా. యెహోవాయే వారికి అధిపతి అని వారు ఒప్పుకున్నారయ్యా. భయంకరమైన పరిస్థితిలో వారు ఇంకా చనిపోతాము అన్నప్పుడు వారు ఎలుగెత్తి నీకు ప్రార్థన చేశారయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. అబియా కొరకు మీరు యుద్ధము చేశారయ్యా.
మా జీవితాల్లో కూడా మేము మా యుద్ధాలను మేమే చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆనాడు అబియా చేసిన తర్వాత వాక్యంలో మా ప్రభా అబియా అభివృద్ధి పొందెను అని ఉందయ్యా. అలాంటి జీవితాలు మాకు కూడా దయచేయమని, మా యొక్క క్రైస్తవ విలువలను మేము తెలుసుకొని నాయన బిడ్డలను క్రమశిక్షణలో ఉంచి ప్రార్థన యందును బైబిల్ పఠన యందును వారిని అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చేటట్టు మమ్మలను మా జీవితాలను వాడుకొనమని, మా జీవితాలను దీవించమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును రాలేని వారికి సంగమంతరికి వింటున్న వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.